ఇది బౌద్ధ నీతిశాస్త్రంలో దొంగతనం అంటే అదత్తాదాన కర్మ పై ఒక క్లుప్త విశ్లేషణ. మనలో చాలామంది దొంగతనమంటే సింపుల్గా ఒకరి వస్తువు వాళ్లకు తెలియకుండా తీసుకోవడం అనుకుంటాం కదా. కాని బౌద్ధమతం ప్రకారం విషయం అంతా సింపుల్ కాదు. ఇది చాలా లోతైనది. ఎందుకంటే ఇక్కడ మీ ఉద్దేశ్యం, పరిస్థితులే కీలకం. దాని పర్యవసానాలు కూడా చాలా చాలా తీవ్రంగా ఉంటాయి. సరే, మొదటిది, ఒక పనిని పూర్తిస్థాయి దొంగతనంగా పరిగణించాలంటే 5 అంశాలు ఖచ్చితంగా ఉండాలి. చూడండి, ఆ వస్తువు వేరేవాళ్లదే అయ్యుండాలి, అది వాళ్లదే అని మీకు తెలిసి ఉండాలి, దాన్ని కొట్టేయాలనే ఉద్దేశ్యం ఉండాలి, దానికోసం మీరు ప్రయత్నించి చివరికి ఆ వస్తువును మీ సొంతం చేసుకోవాలి. ఈ 5 ఏ ఒక్కటి మిస్సైనా అది పూర్తి అదత్తాదాన కర్మ కిందకు రాదు. ఇక రెండోది, దొంగతనం చేసే పద్ధతులు. ఇది కేవలం భౌతికంగా తీసుకోవడమే కాదు, అంటే వ్యాపారంలో తప్పుడు తూనికలు వాడటం, మోసపూరిత మాటలతో ఇతరులను తప్పుదారి పట్టించడం, లేదా చట్టాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తిని పొందడం, ఇవన్నీ కూడా దొంగతనం కిందకే వస్తాయి. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఒక గ్రూప్ కలిసి ప్లాన్ చేస్తే వాళ్లలో ఒక్కరే వస్తువును తీసుకున్నా ఆ పాపం అందరికీ సమానంగా వర్తిస్తుంది. చివరిగా, దొంగతనం యొక్క పాప తీవ్రత. ఇది 2 విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి, దొంగిలించబడిన వస్తువు విలువ. కాని రెండోది ఇంకా ముఖ్యం. అదేంటంటే ఆ యజమాని యొక్క నైతిక ప్రవర్తన. అంటే ఒక సామాన్య వ్యక్తి నుండి దొంగిలించడం కంటే ఒక మంచి నైతిక విలువలున్న వ్యక్తి, ఒక భిక్షువు లేదా సంఘానికి చెందిన వస్తువులను దొంగిలించడం చాలా చాలా తీవ్రమైన పాపంగా పరిగణించబడుతుంది. దీని పర్యవసానాలు ఈ జన్మలోనే కాదు, భవిష్యత్ జన్మలలో కూడా పేదరికం, వైఫల్యాల రూపంలో వెంటాడుతాయని బౌద్ధమతం చెబుతుంది. కాబట్టి బౌద్ధమతంలో దొంగతనమనేది కేవలం ఒక చర్య కాదు, అది ఉద్దేశ్యం, పద్ధతి మరియు బాధితుడితో ముడిపడిన ఒక తీవ్రమైన నైతిక బంధం. దాని ప్రభావాలు ఈ జీవితానికి మించి ఉంటాయి.